మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. తెలుగువారి ఆత్మీయ వారిది టోరీలో హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే శరత్ తేజ. ఈ కార్యక్రమాన్ని మీ ముందుకి తీసుకొస్తుంది సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ ఏరినా ఫేస్బుక్ గ్రూప్. ఈ రోజు ఎపిసోడ్ లో మనం ఆస్క్ అస్ ఎనీథింగ్ అనే సెగ్మెంట్ చేస్తున్నామండి. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆస్క్ అస్ ఎనీథింగ్ అనే సెగ్మెంట్ లో మనం శ్రోతలు అడిగే ప్రశ్నలు కానీ, లేదా ఇదివరకు మాకు వచ్చిన ప్రశ్నలు కానీ, ఈమెయిల్లో వచ్చే ప్రశ్నలు కానీ, ఇలాంటి ప్రశ్నలకి మన అతిథులు సమాధానం చెప్తుంటారు. అలాగే దాని మీద చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనకి అతిథులుగా కాలిఫోర్నియా నుండి గోవింద్ గారు, అలాగే ఆస్ట్రేలియా నుంచి ప్రసాద్ ఇందుగురి గారు మనతో ఉన్నారండి. వెల్కమ్ టు ద షో గోవింద్ గారు, ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి శరత్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ శరత్ గారు. సో శ్రోతలు, మీరు మాతో మాట్లాడాలన్నా, మీ ప్రశ్నలు అడగాలన్నా, మీ అభిప్రాయాలు మాతో పంచుకోవాలన్నా, చర్చలో పాల్గొనాలన్నా, మీరు మాకు స్కైప్ ఐడి tory.live1 దీనికి కాల్ చేయవచ్చు. tory.live1 TORI.LIVE1 నంబర్ 1 దీనికి కాల్ చేయవచ్చు. ఇక మనం షోలోకి వెళ్ళిపోదామండి. సో ప్రసాద్ గారు, మనకి కొన్ని ప్రశ్నలు వచ్చాయండి అంటే ఇవాళ షోలో తీసుకోవడానికి. మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్న సాధారణంగా దేవుడు మతం అవసరం ఉందా లేదా అన్న ప్రశ్నకి సంబంధంగా వస్తూ ఉంటుంది. సో జనరల్ గా ఒక వ్యూ ఏంటంటే దేవుడు మతం అవసరం లేదు, మనిషిగా బతకడానికి, మానవత్వంతో బతకడానికి మానవవాదం అనేది ముఖ్యం. మానవవాదం ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫ్రేమ్ వర్క్ అంటారు. అలాగే సైంటిఫిక్ యాటిట్యూడ్ అన్నది ఉండాలి, మతం దేవుడు అన్న భావనకు అడ్డొస్తుందని సాధారణంగా అనే మాట కదా. కానీ ఇక్కడ దీని కౌంటర్ ఏమొస్తుందంటే, సాధారణంగా మనం సంస్కరించుకోవచ్చు, అంటే మతాన్ని సంస్కరించుకోవచ్చు మన ఉన్న పద్ధతిలో. కానీ ఈ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, దేవుడు మతం ఈ టైప్, అంటే సమాజం దేవుడిని చుట్టూ ఉండడం అనేది, దాన్ని డిస్మాంటిల్ చేసే ఎక్కర్లేదు, దానికి ప్రత్యామ్నాయం తయారు చేసుకోవచ్చు కదా అన్నది ప్రశ్న అండి. సో ఇదేంటంటే, వీ కెన్ డెఫినెట్లీ ట్రై టు రిఫార్మ్ ఇన్ అవర్ ఓన్ వే, బట్ వీ నీడ్ నాట్ అండ్ షుడ్ నాట్ డిస్మాంటిల్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ వితౌట్ బిల్డింగ్ వైబుల్ ఆల్టర్నేటివ్ అనేది ప్రశ్న అనమాట. సో ఇది ఇలా ఎందుకు చూడకూడదు దీని గురించి అనేది ప్రశ్న. సో మీరు దానికి ఎట్లా సమాధానం చెప్తారు? తప్పకుండా అండి. ఇది యాక్చువల్లీ నాకే ఫేస్బుక్ లో ఈ మధ్యన వచ్చిన ఒక డిస్కషన్ లో లాస్ట్ పాయింట్ కింద వచ్చిన క్వశ్చన్ అనమాట. అంటే యూజువల్ గా బయట మనం ఎప్పుడైనా సరే ఇలాంటి దేవుడి మీద, మతం మీద, నమ్మకాల మీద, వీటి మీద ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు కూడా ఈ వాదోపవాదాలు జరిగే క్రమంలో ఉన్నాడా లేడానో, లేదంటే ఏది నిజమనో, ఏ మతమో, ఏ ధర్మం గొప్పదనో, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ వస్తూ అవి ఆల్మోస్ట్ చివరికి వెళ్ళి కంక్లూడ్ అయ్యే సమయంలో యూజువల్ గా వచ్చే వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ క్వశ్చన్స్ ఏంటంటే, యాక్చువల్గా ఆ క్వశ్చన్ లో నిజాయితీ ఉంది, నేను ఒప్పుకుంటా. కాకపోతే ఇది ఆర్గ్యుమెంట్ ఓడిపోయే సమయంలో చాలా మంది తీసుకొస్తారు, అందరూ అని నేను అంటలేదు. కాకపోతే వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ దేవుడు అన్న కాన్సెప్ట్ కానీ, లేదంటే మతము అన్నది కానీ, మతము అంటే ఒక డైటీలు ఉండటము, ఒకరు మోర్ దాన్ వన్ ఉండటము, అలాగే గ్రంథాలు ఉండటము, అందులో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎప్పుడో అప్పటి సమాజంలో వాళ్ళకి తెలిసిన దాని ప్రకారం అప్పుడు ఉన్న సమూహాలని, పెద్ద మొత్తంలో ఉన్న సమూహాలను, లేదంటే ఒక సరైన రక్షభటులో, లేదంటే ఈ రాజ్యాంగాలో ఏదో ఒక అందరూ
పార్టిసిపేట్ చేస్తూ ఫాలో అవ్వాల్సిన ఇవి సరిగ్గా బలంగా లేని సమయంలో మేబీ గుంపుని మందని మనుషులని కంట్రోల్ చేయటానికి, తప్పుదారి పట్టకుండాను వాళ్ళ బిహేవియర్ ని కంట్రోల్ చేయటానికి మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. అది మనకి తెలిసిందే. దానికి కర్మ సిద్ధాంతం అన్నా, మతం అన్నా, ఇంకోటన్నా, మనం ఎన్విరాన్మెంట్ గా మాట్లాడుకున్నా సరే, మనం తీసి పక్కింట్లో వేసినా, ఎదుటి వేసినా, బయట వేసినా, ఎక్కడ వేసినా సరిగ్గా ఏదైనా సరే డిస్పోజ్ చేయకపోతే అది మళ్ళీ అదే వాతావరణంలో మనం ఉండటమే కాక మన తర్వాత తరాల వాళ్ళకి కూడా అదే వదిలిపెట్టి వెళ్తాం. సో ఇది ఎక్కడ తీసుకున్నా గానీ ఇది దానికి పెద్ద ఆలోచన చింతన అన్నది కోర్ లెవెల్లో అక్కర్లేదు. సో ఇట్స్ ఆబ్వియస్ పాయింట్. అది మన పరిసరాలు చుట్టుపక్కల ఉన్నవి, లేదంటే అది మొరాలిటీ విషయంలో చూసుకున్నా గానీ యాక్చువల్లీ కోర్ పాయింట్ చాలా మతాల్లో ఇదే ఉంటుంది. డోంట్ డూ సంథింగ్ దట్ ఏదో అంటారు కదా, డూ అంటూ అని. అంటే మనకి ఏదైతే బాధ కలిగిస్తుందో పక్కన వాళ్ళకి చేయకు అన్నట్టుగా. అంటే తర్వాత ఎలాగున్నా గానీ అది ఎన్ని రకాల మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగిన, ఈ డిస్క్రిమినేషన్లు ఉన్నా, యుద్ధాలున్నా, ఇలాంటివన్నీ ఏమొచ్చినా గానీ కోర్ లెవెల్లో మనం మంచిగానే తీసుకున్నా గానీ దానికి కారణం ఏమై ఉంటుంది అంటే ఇలా చెప్పటానికి అని అనుకోవటం అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు చూసుకుంటే గనక ఈ మతాలన్నీ, ఈ నమ్మకాలు ఇవన్నీ ఎలా ఉద్భవించినవి అన్నది, అంటే ఒక దేవుడు అన్న అతను ఒక ఎంటిటీ ఈ విశ్వంలోనో విశ్వం బయట ఉండి ఇవన్నీ క్రియేట్ చేశారు లాంటి పాయింట్స్ అన్ని వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఉన్న బెటర్ అవగాహన ప్రకారం చూసుకుంటే మనకి ఒక 100-200 లేదంటే ఒక 2000 సంవత్సరాల క్రితం చాలా ఇప్పుడు మనకి సింపుల్ గా అనిపించే వాటికి సమాధానాలు అన్నవి కూడా మన దగ్గర లేవు. ఉన్నా గానీ ఇప్పుడు కళ్ళు మూసుకుని ఉండటం కూడా చూస్తున్నాం, అది వేరే విషయం. అలా చూసుకున్నా గానీ మనకి ఇప్పుడు చాలా వాటికి సమాధానాలు ఉండటమే కాకుండా అవన్నీ కూడా ఏ జవాబులనైతే మతం ఎదురుకుండగా పెడుతూ వచ్చిందో అవన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని కూడా డీబంక్ చేసుకుంటూ వాటికి నిర్వివాదంగా, అంటే త్రోసిపుచ్చలేనటువంటి ఆధారాలన్నీ కూడా మనకున్నాయి. ఈ విశ్వావిర్భావానికి గాని, జీవావిర్భావానికి గాని, జీవం యొక్క మనుగడకి గాని, ఈ ఎవల్యూషన్ కి గాని, ఇప్పుడు ఈ జీవుల యొక్క వైవిధ్యాలకి గాని, ఇవన్నిటికీ కూడా మనకి హిస్టరీ, ఆర్కియాలజీ, జెనెటిక్స్ ఇలాగా మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసుకున్నట్టుగా, అంటే ఇప్పుడు మనము ఆధునిక మానవులుగా, ఆధునిక నాగరికతలో ఉన్న మనం చేసే ప్రతి పనికి, మన మనుగడకే, మన సౌఖ్యాలకి, మన ఆరోగ్యానికి సంబంధించి కానీ అన్నిటికీ కూడా ఇప్పుడు ఈ విజ్ఞాన శాస్త్రం అట్లీస్ట్ గత 400-500 సంవత్సరాలుగా డెవలప్ అయిన విజ్ఞాన శాస్త్రం యొక్క ఆధారంగానే మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. మనం చూసుకుంటే గనక మనకి ఒక్క నిమిషం కూడా దానికి సంబంధం లేని, అంటే ఈ శాస్త్రానికి, సైన్స్ కి దూరంగా ఉండే బ్రతకలేని పరిస్థితి. అంటే అది 400-500 కాదు, మేబీ 5000-10,000 సంవత్సరాల నుంచి కూడా అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒక శాస్త్రీయ పద్ధతిలో చేస్తే, అబ్జర్వ్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఎవిడెన్స్ ని జరిగేదాన్ని తీసుకుంటూ మిగతా వాటిని పక్కన పెట్టుకుంటూ మనకి వ్యవసాయ విప్లవం దగ్గర నుంచి తీసుకున్నా గానీ, సో సైన్స్ అంటే ఏదో కొత్తగా ఎవరో వచ్చి వేరే పక్క దేశాల వాళ్ళు, బయట దేశాల వాళ్ళు, పాశ్చాత్యులు, వెస్టర్న్ సొసైటీ కనిపెట్టి క్రియేట్ చేసి మన మీదకి వదిలింది అన్నట్టుగా కాకుండా, ఎవరు ఎక్కడ, ఏ జాతిలో అయినా, ఏ దేశంలో అయినా, ఎక్కడైనా సరే ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా చేసినవి, అబ్జర్వ్ చేసినవి, ఇప్పుడు ఏమీ లేని సందర్భాల్లో కూడా మన వాళ్ళు టైం కీపింగ్ చేయగలిగినారు, ఎవరైనా సరే వాళ్ళు, ఏ దేశంలో వాళ్ళైనా కానీ. సో ఇవన్నీ కూడా తీసుకుంటే గనక ఇప్పుడు ఉన్న అవగాహనకి ఎప్పటికప్పుడు జనాలందరికీ కూడా తెలుస్తున్నది. అంటే మరీ గుడ్డిగా తీసుకోవట్లేదు. అండ్ మనం వేరే కంట్రీస్ లో చూసుకున్నా గానీ ఈ మత భావనలు అన్నది
ఎప్పుడు కూడా పలచబడుతూనే వస్తున్నాయి. మనకి రాజ్యం సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తున్న చోట్ల మాత్రమే అది కనపడుతుంది, కానీ మనకి దాన్ని తీసి పక్కన పెట్టిన కంట్రీస్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక ఇప్పుడు ఇర్రిలీజియస్ అన్న కాన్సెప్ట్ తీసుకుంటే, అంటే మత రహితంగా, యాక్చువల్లీ రిలీజియస్ అన్నది ఏదో ఒక మతానికి సంబంధించి ఫాలోవర్స్ అనుకుంటే, ఈ రిలీజన్ లోనే మళ్ళీ మనకు చాలా ఉన్నాయి. ఈ అగ్నోస్టిజం అని, ఇగ్నోటిజం అని, యాంటీ రిలీజియన్ ఏథిజం అని, స్కెప్టిసిజం అని, అలాగే స్పిరిచువల్ బట్ నాట్ రిలీజియస్ అని, ఫ్రీ థాట్ అని, ఎపాథియిజం అని, నాన్ బిలీఫ్ అని, చాలా ఒక 20 రకాలు, సెక్యులర్ హ్యూమనిజం అని ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ప్రపంచవ్యాప్తంగా మనం లెక్కలు తీసుకున్నా గానీ 2005 నుంచి 2017 వరకు మనకి దాదాపుగా 5-6 స్టడీస్ చేసిన తర్వాత, ఎవరు చేశారు ఇది, వరల్డ్ వైడ్ ఇండిపెండెంట్ నెట్వర్క్ అండ్ గెలప్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ వీళ్ళు గ్లోబల్ గా పోల్స్ తీసుకున్నారు. వీటిల్లో తెలిసింది ఏమిటి అంటే, మనకి 2005లో 77% మంది రిలీజియస్ పీపుల్ ఉండగా 4% మంది కన్విన్స్డ్ అథీస్ట్స్ అన్నట్టుగా ఒక లెక్క ఉంది. మిగతా వాళ్ళు ఇంకా వేరు వేరు వాటిల్లోకి వస్తారనమాట. సో ఇలాగా 4 సంవత్సరాలుగా తీసుకుంటే, లాస్ట్ 15 సంవత్సరాలుగా తీసుకుంటే 2017లోకి వచ్చేటప్పటికి 25% నాన్ రిలీజియస్ పీపుల్ అండ్ ఎడిషనల్ 9% కన్విన్స్డ్ ఎథిస్ట్ అన్నట్టుగా మనకి ఇప్పుడు లెక్కలు ఉన్నాయి. అంటే మతాన్ని, మత భావనల్ని చాలా సీరియస్ గా తీసుకుని వాళ్ళ జీవితంలో ఒక భాగం కింద చేసుకునే ప్రజలు మనకి తగ్గుతూ వస్తున్నారు. ఇందులో ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ ఇర్రిలీజియస్ పీపుల్ అన్నది, అంటే మతాన్ని, దేవుడు అన్న కాన్సెప్ట్ ని కాకుండా మానవ హక్కులకు, మానవీయ విలువలకు, అలాగే మనిషికి మిగతా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్న దేశాలు తీసుకుంటే, టాప్ 50 కంట్రీస్ లో దాదాపు 90% కంట్రీస్ అన్నిటి కూడా, డెవలప్డ్ కంట్రీస్ టాప్ 50 తీసుకుంటే అందులో దాదాపు 90-95% అన్నవి దే ఆర్ ఇర్రిలీజియస్. మనకి స్వీడన్ నుంచి, చెక్ రిపబ్లిక్ నుంచి, యునైటెడ్ కింగ్డమ్, అజర్బైజాన్, బెల్జియం, ఆస్ట్రేలియా, హాంకాంగ్, వియత్నాం, నార్వే, డెన్మార్క్, స్వీడన్, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, ఇజ్రాయెల్, కెనడా, స్పెయిన్, ఐర్లాండ్, ఫిన్లాండ్, ఆస్ట్రియా, లెత్వియా, ఫ్రాన్స్, ఐస్లాండ్, యుక్రెయిన్, ఇవన్నీ ఆల్మోస్ట్ మనం గ్లోబల్ గా మనం డేటా తీసుకుని మాట్లాడుకుందాం, ఎదుర్కొంటూ ఉన్నది మాట్లాడుకుందాం. అంటే ఆరోగ్యపరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, మానవ హక్కుల పరంగా కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ, అంటే యుద్ధాలు తక్కువ ఉండటం కానీ, హింస తక్కువ ఉండటం కానీ, అలాగే మహిళల హక్కులు, బాలల హక్కులు, అలాగే లివింగ్ స్టాండర్డ్స్, అలాగే ఇండెక్సెస్ ఉంటాయి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. ఇవన్నీ రకాలుగా చూసుకుంటే గనుక బాగా డెవలప్ అయిన కంట్రీస్ లో మనకి 90-95% ఇర్రిలీజియస్ ఉన్నది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆస్ట్రేలియా, నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి, ఆస్ట్రేలియాలో 63% పీపుల్ ఇర్రిలీజియస్, అంటే నాన్ రిలీజియస్. అంటే ఖచ్చితంగా మతానికి వ్యతిరేకమనో, మతాన్ని పక్కన పెట్టారనో కాదు. నాకు గుర్తుండి ఐ థింక్ 2016లో ఒక పోల్ చేస్తే 39.7% ఇర్రిలీజియస్. అంటే వాళ్ళు ఏ మతానితోటి వాళ్ళు దే డోంట్ వాంట్ టు అసోసియేట్ దెమ్సెల్వ్స్ అన్నట్టుగా మనకి తెలిసింది. అండ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఎవ్రీ 4-5 years కి వచ్చే సెన్సస్ లో మనకి తెలుస్తుంది ఏంటంటే, వెళ్తున్న కొద్దీ అంటే మెల్లగా జరిగినా, అన్ని చోట్ల జరగకపోయినా, లార్జ్లీ స్థూలంగా తీసుకుంటే గనక మతాన్ని సీరియస్ గా తీసుకోకుండా పక్కన పెట్టడం అన్నది జరుగుతుంది. సో ఇలాంటప్పుడు ఈ వాదన అన్నది అంత నిలవదు అని నా అభిప్రాయం. ఏంటంటే, ఏదో ఒక బలమైన శక్తితో ఏదో నిన్ను ఎప్పుడు ఎల్లకాలం గమనిస్తూ ఉంటుంది అన్న భయం ద్వారా మాత్రమే జనాల్ని కంట్రోల్ చేయగలము అన్నది ఇప్పుడు ఈ కాలంలో అది ఎంతవరకు పనిచేస్తుంది అన్నదాన్ని చాలా చాలా ప్రశ్నించేటటువంటి రిజల్ట్స్ మనకి ఎదురుకుండగా కనపడుతున్నాయి. సో నా ఉద్దేశం ప్రకారం దానికి సమాధానంగా నేను ఇది చెప్తున్నాను. మీరేమైనా యాడ్ చేయొచ్చండి, శరత్ గాని, గోవింద్ గారు. అంటే మరి గోవింద్ గారు, అంటే మీరు చెప్పండి. ఇప్పుడు అంటే ఇంకొక పాయింట్ లాస్ట్
అంటే ఇంకొకటి మనకి ఈ ప్రశ్నలో ఏమొచ్చిందంటే మనకి ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ అంటే యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే మనము రిఫార్మ్స్ అని కానీ ఇవి కానీ అవి కానీ మనము హేతువాదం అనో భౌతికవాదం అని నాస్తికత్వం అని ఇవన్నీ తీసుకుని వచ్చి చెప్తున్నారు సరే అందరూ మీ లెవెల్లో ఉండరు కదా, అందరికీ అలాగ అర్థం చేసుకునే ఇది ఉండదు కదా. అలాంటివప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏదో ఒకటి ఎంతో కొంత పనిచేస్తూ ఉన్న దాన్ని డిస్మాంటిల్ చేసుకోకుండా సరైన ప్రత్యామ్నాయాన్ని మనము బిల్డ్ చేసుకునే వరకు దీన్ని డిస్ట్రాయ్ చేయకుండా ఉంచొచ్చు కదా అన్నది మనకు వచ్చిన ప్రశ్న. సో మీరు ఎవరైనా పాయింట్ యాడ్ చేయగలిగితే, అంటే మనకి నిజంగా అలాంటి సిస్టమ్స్ ఉన్నాయా లేవా, ఒకవేళ లేవు అనుకుంటే అది సిస్టమ్ అన్నది ఎప్పుడు వస్తుంది, అది రావటానికి మనం ప్రయత్నం చేయాలా, వస్తుంది ఎప్పుడు అని మనం వెయిట్ చేయాలా? సో ఇవి నాకు తెలిసి ఆయన అడిగిన ప్రశ్నలాగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో ప్రసాద్ గారు, శరత్ గారు, గోవింద్ గారు చెప్పండి. మీరు చెప్పండి. మీరు చెప్పండి, నేను స్టార్ట్ చేస్తాను. ఓకే గోవింద్ గారు. సో అంటే నేను జస్ట్ చిన్నది చెప్పి మీకు మీరు చెప్తారు కానీ ఇప్పుడు అంటే ఒకటేంటంటే ప్రత్యామ్నాయం మనకి ఇంకా లేదు కదా అన్నదే నా తెలిసి ఆ ప్రిమైసే తప్పండి. అంటే ఫస్ట్ థింగ్, ప్రత్యామ్నాయం అన్నది మీరు ఇచ్చిన అంకెల్లోనే ఉంది. మీరు చెప్పిన అంకెల్లో ఇంతమంది దాదాపు ఒక 110 పైన కోట్ల చిలుకు వాళ్ళు ఏంటంటే ఇది మొదట క్రిస్టియన్లు అయితే హైయెస్ట్ లార్జెస్ట్ రిలీజియస్ డినామినేషన్, తర్వాత ముస్లిమ్స్ అయితే 3 మతానికి సంబంధం లేకుండా బతుకుతున్న వాళ్ళు దాదాపు 110 కోట్ల 110 నుంచి 115 120 కోట్ల మంది దాకా వీళ్ళు ఉన్నట్టు మనకి లెక్కలు తెలుస్తున్నాయి. సో ప్రత్యామ్నాయం అయితే ఉంది, ఎందుకంటే వీళ్ళందరూ ఇన్ని 100 కోట్ల మంది బతుకుతున్నారు కాబట్టి. రెండు అంటే మనం మార్చుకోవడం అంటే సంస్కరణ వైపు వెళ్తే మంచిదా ఏం మంచిదా అన్నది బహుశా అది బై అండ్ లార్జ్ అది రాజకీయ ప్రశ్న అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీ వ్యక్తిగత జీవితంలో మతంకి సంబంధం లేకుండా బతకడం అనేది ఫస్ట్ ఆప్షన్ అయిపోతుంది ఎవరికన్నా. అంతేకాని ఉన్నదాన్ని ఇప్పుడు నేను ఎట్లా సంస్కరించాలనేది వ్యక్తిగత జీవితంలో టైం వేస్ట్ వ్యవహారం అవుతుందని నా పర్సనల్ ఒపీనియన్. అంటే అది స్ట్రాంగ్ గా ఉండొచ్చు, బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే అది. అంటే మీ జీవితంలో మీరు పాటించడానికి మతం ని సంస్కరించుకోవడం అనేది టైం వేస్ట్ వ్యవహారం నాకు అనిపిస్తుంది. దానికన్నా అసలు దానికి సంబంధం లేకుండా బతకడం అనేది చాలా బెటర్ అనిపిస్తుంది, అంటే నాకు అనిపిస్తుంది. సో గోవింద్ గారు మీరేమంటారంటే దీని గురించి? ఇక్కడ ముఖ్యంగా 2 పాయింట్స్ యాడ్ చేస్తారండి. స్టాటిస్టికల్ అంటే దీన్ని నెంబర్ గేమ్ అంటారు అనమాట. నెంబర్ గేమ్ ఏంటంటే ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ దేన్ని నమ్ముతున్నారో, అంటే ఏ కారణం లేకుండా దాన్ని నమ్మరు కదా అన్న విషయం మీద ఎక్కువగా ఈ మతం అనేది ముందుకెళ్తూ ఉంటుంది అనమాట. అంటే ఎంతో కొంత ఎవరో ఒకళ్ళకి వాళ్ళ జీవితంలోని ఆ సత్యాన్ని గ్రహించారు, వాళ్ళు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నారు, లేకపోతే మన మతం అనేది ఈ సొసైటీకి కన్స్ట్రక్టివ్ గా ఉంచడానికి కారణం అవుతుంది, లేకపోతే అందరూ కూడా మర్డర్లు, రేపులు, లేకపోతే ఈ దొంగతనాలు చేసేసేవారు, అల్లకొల్లం అయిపోయింది ప్రపంచం, దాన్ని నిలబెట్టేది మతం అన్నమాట. సో ఇందులో ఫ్లా ఏంటంటే అది ఏ మతం అన్నది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రపంచంలో అందరినీ ఇలా ఉంచడానికి కారణము అల్లానా, లేకపోతే జీససా, లేకపోతే యెహోవానా, లేకపోతే పరిశుద్ధాత్మ, లేకపోతే త్రిమూర్తుల, లేకపోతే వేద వాగ్మేయమా అన్నది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది అల్లాని నమ్మడం లేదు అని మీరు ఓటింగ్ పెట్టారనుకోండి, లెస్ దాన్ 2 బిలియన్ పీపుల్ మాత్రమే మీకు ఎస్ అని ఓటేస్తారు. మోర్ దాన్ 5 బిలియన్ పీపుల్ మేము నమ్మడం లేదు. ఎవరు నమ్ముతున్నారు అంటే లెస్ దాన్ 2 పీపుల్ ఎస్ అంటారు, ఎవరు నమ్మడం లేదంటే మోర్ దాన్ 5 బిలియన్ పీపుల్ ఏం చేస్తారంటే మేము అల్లాని నమ్మడం లేదంటారు అనమాట. మీరు ఏమన్నా నమ్మండి, మిగతాది మాకు అనవసరం, కానీ అల్లాని నమ్మని వారు ఎంతమంది అంటే మోర్ దాన్ 5 బిలియన్ పీపుల్. అంటే మీరు స్టాటిస్టికల్ గా ఓటింగ్ పరంగా అక్కడే ఓడిపోయింది అనమాట. అలాగే మీరు జీసస్ ని ఎంతమంది నమ్ముతున్నారు, లేకపోతే క్రిస్టియానిటీ, అన్ని సెక్ట్స్ ని కలిపి పక్కన పెట్టేద్దాం, ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీతో మొత్తం అన్ని కూడా, జుడాయిజం కానీ లేకపోతే అబ్రహామిక్ రిలీజియన్స్ లో ఓన్లీ ఇస్లాం పక్కకి తప్పించి మిగతావన్నీ మనం పెట్టాం అనుకోండి, అక్కడ కూడా మీకు 2.8 బిలియన్ ఏమో ఎస్ అని వేస్తారు, మోర్ దాన్ 4.5 బిలియన్ పీపుల్ ఏమో నో అని వేస్తారు అనమాట. అలాగే మీరు అంటుంది ఏంటంటే మీ క్లబ్ క్రికెట్ మీ క్రికెట్ టీం కన్నా అవతల వాళ్ళు అన్ని క్రికెట్ టీంలు ఎగ్జాక్ట్లీ కంబైన్ చేసేసి, సో నెంబర్ గేమ్ లో గ్యారంటీగా రిలీజియన్ ఓడిపోతుంది. అందరూ కలిసి గేమ్ ఆడుతుంటే మిమ్మల్ని చీర్ చేసే వాళ్ళ కన్నా అవతల టీంలు చీర్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు అనేది ఎక్కువ మంది ఉంటారు అన్నమాట. గోవింద్ గారు, మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది, కానీ నేను ఇలాంటి ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందంటే
మా మతం గొప్పదా మా ధర్మం గొప్పదా అన్నప్పుడు కాదు, అసలు ఏదో ఒక ధర్మం ఏదో ఒక మతము, ఏ మతమైనా సరే అందుకే ఉండటం నెక్స్ట్ పాయింట్ పర్వాలేదు అదే. కదా నెక్స్ట్ అన్న పాయింట్ పాయింట్. ఆపోజిట్ గేమ్ ఆడుతున్నాను. నెక్స్ట్ గేమ్ ఏంటంటే, ఇది ఒక ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, కంబైన్ ఆల్ రిలీజియన్స్. వరల్డ్ లోని అన్ని రిలీజియన్స్ ని కంబైన్ చేసేద్దాం. కంబైన్ చేసినప్పుడు మీరందరూ కూడా ఏదో ఒక మొరాలిటీకి, ఏదో ఒక స్టాండ్ పాయింట్ కి, ఏదో ఒక గోల్ కి కట్టుబడి ఉండాలన్నమాట. ఇప్పుడు నేను టీమ్ ఏ బి తయారు చేసినప్పుడు, ఇంతకు ముందు కన్నింగ్ గా తయారు చేశాను అనుకోండి. ఏంటి, ఒక్కొక్క రిలీజియన్ ని ఐసోలేట్ చేసి మిగతా అందరూ ఒక టీం అని చేశాను. అది ఒక కన్నింగ్ వే ఆఫ్ ప్రిపేరింగ్ టీమ్స్. ఇప్పుడు ఏంటంటే మోర్ జనరస్ గా ప్రిపేర్ చేసాం. ఎలాగా, రిలీజియన్స్ అందరూ ఒక టీం ఏ, అసలు ఏ రిలీజియన్ ని నమ్మని వాళ్ళు ఒక టీం అనుకుందాం అనుకోండి, ఒక టీం. అప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు నా ఆర్గ్యుమెంట్ ఎలా విన్ అవుతుంది అన్నది. కానీ టీం ఏ గోల్ ఏంటి? టీం ఏ గోల్ ఏంటంటే మోక్షం కానీ, లేకపోతే జన్మరాహిత్యం కానీ, లేకపోతే జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం కానీ, లేకపోతే మనకి స్వర్గం కానీ, ఏదో ఒక గోల్ ఉండాలి కదా మనిషికి. అది అల్టిమేట్ గోల్ కదా. తర్వాత సెట్ ఆఫ్ మోరల్ రూల్స్. సెట్ ఆఫ్ మోరల్ రూల్స్ అంటే ఏంటంటే, ఉమెన్ ఎలా బిహేవ్ చేయాలి అంటే, ఉమెన్ ని తల నుంచి మోకాళ్ళు, మన అరికాళ్ళ వరకు కూడా ఒక క్లాత్ తో కప్పేద్దామా? అసలు ఉమెన్ కి ఉండాల్సిన రైట్స్ ఏంటి? ఉమెన్ ఎటువంటి పనులు చేయాలి? మొరాలిటీలోని నీకు దొంగతనం చేస్తే నీ చేతులు కట్ చేయాలి దగ్గర నుంచి, మ్యారేజ్ లోని విడాకులు ఎలా తీసుకోవాలి దగ్గర నుంచి, అదే విధంగా మనకి మగవాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి, ఆడవాళ్ళ పనులు చేయాలి ఏంటని మీరు ఒక సెట్ ఆఫ్ రూల్స్ తయారు చేసుకున్నారో, వాటిల్లోనే మీకు ఫైట్ వస్తుంది అనమాట. అంటే టీమ్ ఏ నెవర్ ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్. అంటే లాంగర్ పీరియడ్ ఆఫ్ టైంలో చూసుకుంటే మీరు ఒక కామన్ గోల్ వైపు వెళ్ళలేరు అనమాట. ఎందుకంటే ఒక రిలీజియన్ ఇంకో దాన్ని ఖండిస్తూ ఉంటుంది. ఈ రిలీజియన్స్ అన్నిటిని కంబైన్ గా కాపాడగలిగేది ఏంటంటే ఓన్లీ ఒక అన్నోన్ ఫోర్స్. ద ఫోర్స్ నేమ్ ఈజ్ గాడ్. ఆ గాడ్ ఎవరన్నది, ఇప్పుడు గాడ్ ని మీరు కంబైన్ గా గాడ్ అందరూ సమానమేనండి, అన్ని రిలీజియన్స్ సమానమే, అన్ని రిలీజియన్స్ చెప్పేది ఒకటే, ఏ రిలీజియన్ కూడా ఒకరినొకరు పొడుచుకోమని చెప్పదు అంటారు. రిలీజియన్ ఎప్పుడు పొడుచుకోమని చెప్పదు, కానీ రిలీజియన్ ఎప్పుడు పొడవమని చెప్తుందంటే, ఎప్పుడైతే నీ గాడ్ ని దూషిస్తారో, ఎప్పుడైతే నీ రిలీజియన్ సంకట స్థితిలో పడిందో, అప్పుడు నువ్వు పొడవమని చెప్తుంది. అప్పుడు పొడిచినా సరే నువ్వు స్వర్గానికే వెళ్తామని చెప్తుంది అనమాట. రిలీజియన్ మీరు అనేది మతాలు సాధారణంగా మీ మతంలో కొట్టుకోకుండా, కానీ అవతల తేడాలు చేస్తే వాళ్ళని వేసేయండి అన్నట్టు చెప్తుంది అనమాట. సో మనకి అక్కడ ఉండదు. తర్వాత మోరల్ సెట్ ఆఫ్ రూల్స్ అంటే ఒక ఆల్టర్నేటివ్ లేదు అన్నది సరైన ఆర్గ్యుమెంట్ కాదు. ఆల్టర్నేటివ్ ఈజ్ దేర్. మనం ఆల్టర్నేటివ్ మీదే నడుస్తున్నాం. ఇప్పుడు టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే బయాలజీ, అటువంటి ప్లాట్ఫామ్ మీద నుంచొని మనం ఎలుగెత్తి చాడుతున్నాం. ఏమని చాడుతున్నాము? ఈ టెక్నాలజీ, ఈ సైన్స్ అంతా ఉత్తి బోగస్ అండి, అట్లా ఏమీ లేదు అని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాము? ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ మీద నుంచొని మాట్లాడుతున్నాం అన్నమాట. మాట్లాడి ఎక్కడో ఒక తెలియని ఒక ఒక తాయిలో ఉంటారు చూసారు, అరచేతిలో వైకుంఠం చూపించడం లాంటిది చూపించేది ఈ ఆర్గ్యుమెంట్ అన్నమాట. మన దగ్గర ఇంక ఏమీ లేనప్పుడు, ప్రతి ఆర్గ్యుమెంట్ ని మీరు డిబంక్ చేస్తూ వెళ్ళిపోయినప్పుడు, ఇంకా లీస్ట్ చివరికి మిగిలేది ఏంటంటే సర్వైవల్ యాటిట్యూడ్ అనమాట. ఆ సర్వైవల్ యాటిట్యూడ్ అంటే, పోన్లే బాబు, ఏదో ఆ మూల కూర్చొని ఉంటాను, నన్ను ఇలా బ్రతకనే అన్న టైప్ ఆర్గ్యుమెంట్కి వచ్చేసారు. అంతకుముందు ఎలాంటి ఆర్గ్యుమెంట్? అద్వైత సిద్ధాంతం, ద్వైతం, విశిష్టాద్వైతం, లేకపోతే ఒక బుక్ ఆఫ్ మారల్ కోడ్, గాడ్ చెప్పింది ఇదంతా. గాడ్ చెప్తుండగా ఒక అతను డైరెక్ట్ గా మనకి పైలట్ పెన్ తో రాశాడు, కావాలంటే చూసుకో. తర్వాత గాడ్ డైరెక్ట్ గా వచ్చేసి మనకి జ్ఞానాన్ని ప్రసాదించాడు, కావాలంటే చూసుకో, 66 బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు చెప్తే మేము రాసాము అంటే ఎవరో ఎవరో డిక్టేట్ చేశారు అన్న ఆర్గ్యుమెంట్ దగ్గర నుంచి, పోనీలేండి ఎలాగోలా ఉన్నారు కదా, ఉండనివ్వండి, పూర్తి డిస్మెంట్లు ఎందుకు చేస్తారు, ఏదో చేసుకోనివ్వండి, అంటిల్ యూ కన్స్ట్రక్ట్ ఏ సాలిడ్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ కి లిఫ్ట్స్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, మొత్తం ఏసీ ఉండాలి, అప్పుడే వచ్చి ఆ రూమ్ లోకి వెళ్తానంటాడు. కానీ ఇక్కడ ఉన్నది పూరిపాక ఆల్రెడీ ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే సర్వైవల్ టాక్టిక్స్ లోకి వస్తాయే తప్ప దిస్ ఇస్ నాట్ ఎ సాలిడ్ ఆర్గ్యుమెంట్. ఓకేనండి. సో అంటే నాకు తెలిసి మీరు చెప్పింది మన రెండో క్వశ్చన్ కూడా దారితీస్తుంది. మన రెండో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అంటే ఈ ప్రపంచాన్ని చూసే పద్ధతి అనమాట. ఇప్పుడు నిజంగా మనం లేకపోతే అంటే ఈ ప్రపంచం ఉండదా అన్నది క్వశ్చన్. అంటే ఇప్పుడు దానికి ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, పలానా చోట చెట్టు ఉందని మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూడలేదు అనుకోండి దాన్ని ఎప్పుడూను, అంటే ఆ చెట్టు ఉన్నట్ట లేనట్ట అన్నది, అంటే రియాలిటీ అనేది మన కాన్షియస్నెస్, మన చేతన
లేకపోతే ప్రపంచం ఉన్నట్టు అనుకోవాలా, ఉండకూడదు లేదని అనుకోవాలా? ఎందుకంటే అలాంటప్పుడు ప్రపంచం అంతా పూర్తిగా మన చేతన వల్లే ప్రపంచం వచ్చిందని అనుకోవాల్సి వస్తుంది కాబట్టి, అంటే దీనికి ఒక ఇంప్లికేషన్. సో ఆ చేతనే దేవుడని ఇది ఇలా లింకులు పెడుతుంటారు. సో గోవింద్ గారు మీరు చెప్పండి, మన కాన్షియస్నెస్, హ్యూమన్ కాన్షియస్నెస్, మన చేతన లేకపోతే ఈ ప్రపంచం ఉండదా, ఉంటుందని అనుకోవాలా? అంటే దీనికి ఒక సాలిడ్ ఇది ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకి ఈ క్వాంటమ్ మెకానిక్స్ వచ్చినప్పుడు ఈ దాంట్లో ఏం చెప్తారంటే, బేసిక్ గా వెదర్ ఐ క్లోజ్ మై ఐస్ ఆర్ నాట్, ద మూన్ స్టిల్ ఎగ్జిస్ట్. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని మీరు కళ్ళు మూసుకొని నేను మూన్ ని చూడడం లేదు కనుక మూన్ నాకు లేదని, అంటే నీ వరల్డ్ లో, నీ ప్రపంచంలో లేదు. కళ్ళు తెరిస్తేనే ప్రపంచం అంటారు చూసారా, కళ్ళు తెరిస్తేనే ప్రపంచము, తర్వాత ఏమో కన్ను మూస్తే మరుగైపోతుంది, ఈ మధ్యలోనే ఉన్న ప్రపంచం అంతా మాయ అనే ఒక ఇల్యూజనేటివ్ ఒక ఫిలాసఫీ ఏదైతే ఉందో, అంటే ఎక్కువగా మాయ, ప్రపంచం అంతా మాయ అనుకునే ఒక ఇల్యూజన్ ఏదైతే ఉందో, మాయావాదం అనొచ్చండి దీన్ని, మాయావాదం అంటారు. అంటే మాయావాదం అనేది ప్లేటో తీసుకొచ్చింది అనమాట. ప్లేటో తీసుకొచ్చిన గ్రీక్ వర్షన్ ఏదైతే ఉందో దానికి సాంస్క్రిట్ వర్షన్ మన ఆదిశంకరాచార్యులు తీసుకొచ్చారు అనమాట. ఎగ్జాక్ట్ గా మాయ అంటే అంతే, అంటే ఇది పూర్తి భావజాలంతో కూడుకుందన్నమాట. భావవాదం అంటాం చూస్తాం మనం, ఈ భావవాదం అంటే ఇప్పుడు నేను బాల్గిన్లోకి వెళ్ళకుండా నేను ఐసోలేషన్ లో ఉంటే నాకు చంద్రుడు కనబట్లేదు కాబట్టి చంద్రుడు లేనట్టు అనుకోవచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు ఏంటంటేనండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు ఇది నా చెయ్య నేను అంటున్నాను, అంటే నేను వేరు నా చెయ్యి వేరు అన్న ఒక అంటే ఒక పసలేని వాదన అనమాట అది. అంటే చాలా మంది ఏంటంటే నేను అని చెప్పడానికి ఇప్పుడు బాడీ మైండ్ డ్యూయలిజం అంటారు. ఇప్పుడు ఫ్రెంచ్ ఫిలాసఫర్ రినే డెకార్టే ఏం చెప్తాడంటే, బాడీ మైండ్ డ్యూయలిజంలోని మన సెన్స్ ఆర్గాన్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒకసారి స్మెల్ చూస్తాం. స్మెల్ అనేది మీకు స్మెల్ సరిగ్గా తెలియలేదు అనుకోండి, ఆ గులాబీ కానీ మల్లెపూ కానీ ఇచ్చే స్మెల్ మీకు ఆ స్మెల్ గా అనిపించదు అనమాట. అంత మాత్రాన గులాబీలోని కానీ మల్లెపూలో ఉన్న ఆ సుగంధం, ఆ పరిమళం ఏదైతే ఉందో దాన్ని జడ్జి చేయగలిగే ఆ సెన్సరీ ఆర్గాన్స్ కనుక తప్పు ఫీడింగ్ ఇచ్చినట్లయితే ఏది రియాలిటీ అని నీకు డౌట్ వస్తుంది. యాక్చువల్ గా ఈ ఫిలాసఫర్స్ అందరూ మాట్లాడే ఇది అనమాట. అంటే ఫిలాసఫీ వేరు, వేదాంతం వేరు. ఇప్పుడు వేదాంతం అంటే ఏంటంటే, వేదాంతం అసలు ఫిలాసఫీకి ఈక్వాలెంట్ తెలుగు వర్డ్ తత్వం అనమాట. తత్వం అంటే ఒక పదార్థం కానీ ఒక దాని యొక్క పూర్తి రియాలిటీ ఏంటి తెలుసుకోవడం అనేది. అంటే అది దానికోసం మీరు సైన్స్ ను ఉపయోగించవచ్చు, మ్యాథ్ ఉపయోగించవచ్చు, సైకాలజీ, మీరు ఇష్టం, ప్రపంచంలో అన్ని సబ్జెక్ట్స్ ఉపయోగించవచ్చు అనమాట. సో అది దాని సత్యాన్వేషణ అంటారు. కానీ ఊరికనే ఒక ధ్యానం చేయడం ద్వారా కానీ, అంటే నాన్ ఫిజికల్ థింగ్స్, నాన్ ఫిజికల్ ఎంటిటీస్ ఫిజికల్ ఎంటిటీస్ తో ఇంటరాక్ట్ అవ్వవు అనమాట. నాన్ ఫిజికల్ థింగ్స్ అంటే ఏంటి? ఒక ఐడియా అనేది నాన్ ఫిజికల్ థింగ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సోల్ ఉందనుకోండి. సోల్ బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ నాన్ ఫిజికల్ థింగ్. నాన్ ఫిజికల్ థింగ్ ఎప్పుడు కూడా ఫిజికల్ థింగ్ తో ఇంటరాక్ట్ అవ్వదు. ఎందుకంటే నాన్ ఫిజికల్ థింగ్ డజంట్ ఎగ్జిస్ట్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. మనం ఏమనుకుంటామంటే, మనమంటే ఈ ఫిలాసఫీ కానీ స్పిరిచువల్ డిస్కోర్సెస్ ఇవి చెప్పేవాళ్ళు, ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఏమనుకుంటారంటే సంథింగ్ ఎగ్జిస్ట్, అది ఓన్లీ అనుభవం ద్వారానే, ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ నీకు లేదు కనుక నువ్వు అసలు ఆ థింగ్, ఆ ఎగ్జిస్టింగ్, ఆ ఎంటిటీ లేదని ఎలా చెప్తావు అన్నది ప్రధానమైన వాదన అనమాట. ఎందుకంటే ఏదైనా ఒకటి ఉన్నప్పుడు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్ తీసుకోజాలపడదు ఎక్కడికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్, శివుడు ఉన్నాడు, శివుడి దగ్గరికి వెళ్ళి ప్రాణాన్ని తీసుకొచ్చి నేను మళ్ళీ బతికిస్తాను, చనిపోయిన మనిషిని బ్రతికించవచ్చు అన్న భావజాలం ఏదైతే ఉందో అది వాళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేశారు, అది వాళ్ళకు మాత్రమే తెలుసు అనుకోవడం అనేది ఒక మూర్ఖత్వంతో కూడుకుంది అనమాట. ఈ మూర్ఖత్వం అనే పదం మనోభావాలను దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఒక విషయం ఎంత అధోగతికి చెందింది, ఎంత దారుణమైన విషయం చెప్పడానికి కొన్ని పదజాలం ఉపయోగించబడుతుంది అనమాట. అంటే మూర్ఖులని, గొర్రెలని, బొర్రలేదని, ఈ పదాలన్నీ కూడా మనోభావాలను దెబ్బతీసేలాగా ఉంటాయి. కానీ ఇన్ రియాలిటీ ఏంటంటే, ఏది నిజం, ఏది వాట్ ఈజ్ రియాలిటీ అన్నది. మాయావాదం ఎప్పుడు ఏం చేస్తుందంటే, నీకు రంభ, ఉర్వశి, మేనక అన్నది మాయాజాలం అనమాట. అంటే పీపుల్ ఎగ్జిస్ట్ లో లేరు, ఎగ్జిస్టింగ్ లేని పీపుల్ని, 72 వర్జిన్స్ ని కానీ, స్వర్గం కానీ, స్వర్గ సుఖాలను కానీ, ఎగిరే గుర్రాలను కానీ, లేకపోతే మనకి పశుపక విమానాలను కానీ, శాపాలు కానీ, వరాలు కానీ,
ఇవన్నీ మాయతో కూడుకున్నాయి అనమాట, అంటే విచ్ డజంట్ ఎగ్జిస్ట్. ఇవన్నీ కూడా మనకి పేదరాశి పెద్దమ్మ కథలు కానీ, లేకపోతే మనకి కాశీ మజిలీ కథలు, ఇటువంటి వాటిల్లోని చెప్పుకోవడానికి బాగుంటాయి అనమాట. కానీ ఇన్ రియాలిటీలో చేతనావస్థ అంటే ప్రధానమైన ప్రశ్న ఏంటంటే కాన్షియస్నెస్ అంటే ఏంటి? దాన్ని ఏదో ఒక లాంగ్వేజ్ కి ఫిక్స్ అవ్వాలి. చేతనావస్థ అంటే ఏంటి అంటే తెలుగులో ఫిక్స్ అవ్వాలి, లేకపోతే అవేర్నెస్ అంటే ఏంటి అన్నది కానీ, కాన్షియస్నెస్ ఇది అన్నప్పుడు ఒక పదానికి ఫిక్స్ అవ్వాలన్నమాట. ఎందుకు టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అంటే, టెర్మినాలజీని కనుక ఫిక్స్ చేయలేదు అనుకోండి, మనస్సు, బుద్ధి, అహంకారము, నేనంటే ఏంటో తెలుసుకో, ఈగో అనే రకరకాల పదాలని నేను కన్ఫ్యూజన్ చేస్తాయన్నమాట. అంటే హృదయం ఏంటి, గుండె ఏంటి? హృదయాన్ని గుండెల్లో ఏదో ఒకదాన్ని ఫిక్స్ చేయాలి. హృదయం అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, ఏదో ఒకటే ఫిక్స్ చేయాలి. అందుకనే సింప్లెస్ట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఒక దాంట్లోకి వచ్చినప్పుడు, అంటే మనం ఒక సబ్జెక్ట్ లోకి వచ్చినప్పుడు బాడీ, మైండ్ అంతే, ఈ రెండే ఉంటాయి. బాడీ అంటే ఏంటి, మైండ్ అంటే ఏంటి? బాడీ అంటే ఏంటంటే మన దేహం ఇంక్లూడింగ్ బ్రెయిన్, అదంతా కలిపి బాడీ అన్నమాట. మైండ్ అంటే ఏంటంటే ఈ స్ట్రీమ్ లైన్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మన బ్రెయిన్ లో జరిగేది. ఈ న్యూరో కెమికల్ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్రెయిన్ ప్రాసెస్ చేసే న్యూరో కెమికల్ ఇంటరాక్షన్స్ ని బట్టి మన మోటార్ నర్వ్స్ అండ్ సెన్సరీ ఆర్గాన్స్ పనిచేసి బాహ్య ప్రపంచంలో ఉన్న అన్నింటినీ మనకి చూపించి, దాన్ని మన అనుభవం ద్వారా తెలుసుకొని మన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి ఈ ఆరోగ్యకరమైన ఈ బాడీ ఈ న్యూరాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యి మనకి చెప్పేది ఉందో హోల్ బాడీ ఇంక్లూడింగ్ ఈ బ్రెయిన్, ఆ థాట్ ప్రాసెస్ అంతా కలిపి దట్ ఈస్ వన్ సింగిల్ రియాలిటీ. సో మీరు అంటుంది ఏంటంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వేరు కాదు, యాక్చువల్ గా సాఫ్ట్వేర్ అనేది ఇట్స్ లైక్ ప్రొడక్ట్ ఆఫ్ ద హార్డ్వేర్ అని చెప్తున్నారు. మన స్పేస్ టైం లోని స్పేస్ వేరు, టైం వేరు కాదు. స్పేస్ టైం ఈజ్ వన్ సింగిల్ ఎంటిటీ. అలాగే బాడీ, మైండ్ డు నాట్ ఎగ్జిస్ట్ సెపరేట్లీ, ఇట్స్ ఆల్ టుగెదర్ వన్ ఎంటిటీ. అవును. పైగా ఇంకొకటి అండి, ఇందాక మీరు ప్రస్తావించారు కదా, ఇది సాధారణంగా క్వాంటమ్ మెకానిక్స్ లో చెప్తుంటారని చెప్పని, వీళ్ళు ఏమంటారంటే అబ్జర్వర్ ఎఫెక్ట్ అని ఒక దాన్ని తీసుకొస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మన కార్ లో టైర్ ఎంత ప్రెషర్ లో ఉందని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, ప్రెషర్ గేజ్ ని తీసుకెళ్లి టైర్ ఉన్న ప్రెషర్ వాల్వ్ దగ్గర పెడతాం, పెట్టి లైట్ గా ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసిన క్రమంలో ఏమవుతుందంటే దానిలోని కొంత ప్రెషర్ బయటకు వస్తుంది, టైర్ లో ఉన్నది చాలా కొంత వచ్చి దాన్ని రీడింగ్ తీసుకుంటుంది యాక్చువల్ గా ప్రెషర్ గేజ్. సో అంటే ఏంటంటే మీరు ఆ మెజర్మెంట్ చేస్తున్నప్పుడు మీరు ఆ సిస్టమ్ ని ఆల్టర్ చేస్తున్నారు, టైర్ లో ఉన్న ప్రెషర్ ని మైన్యూట్ గా మారుస్తున్నారు మీరు. బట్ దట్ ఆ మ్యానిపులేషన్ అనేది మీకు పర్వాలేదు, అంటే మీరు ఎంతో పిఎస్ఐ తీసేసారు దాంట్లోంచి కార్ వరకు అయితే. కానీ క్వాంటమ్ మెకానికల్ లెవెల్లో చేసే ఎక్స్పెరిమెంట్స్, అంటే బాగా సూక్ష్మ స్థాయిలో చేసే ఎక్స్పెరిమెంట్స్ లో ఏమవుతుందంటే, ఒక ఎలక్ట్రాన్ ఎటు వెళ్తుంది అనేది తెలుసుకోవడానికి దాని మీద కనుక మీరు ఒక లైట్ వేశారనుకోండి, ఎక్కడుందో తెలుసుకోవడానికి, అంటే దాని పొజిషన్ తెలుసుకోవడానికి, అప్పుడు ఆ లైట్ వేసిన ఫోటాన్ అనే పార్టికల్ ఉంటుంది కదా, కణం ఉంటుంది, ఆ ఫోటాన్ కాంతి కణం దాంతో ఇంటరాక్ట్ అయిపోయి అది వెళ్తున్న దారిని మార్చేస్తుంది అనమాట, అంటే అది దాని ఉన్న స్టేట్ ని మారుస్తుంది. సో దీన్ని అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు, దీన్ని క్వాంటమ్ మెకానిక్స్. అంటే నేను చాలా వెనిలా ప్లెయిన్ గా చెప్పాను. అంటే అన్సర్టనిటీ అనేది అంటే ఒక ఎలక్ట్రాన్ యొక్క గతిని మనం కరెక్ట్ గా, అంటే పర్ఫెక్ట్ గా ఇది అని తెలుసుకోలేము. ఎందుకు, మెజర్ చేయడానికి ముందు మనకు తెలియదు దాని స్టేట్ ని. మెజర్ చేసిన తరువాత ఈ మెజరింగ్ అనే ఎక్స్టర్నల్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది దాని యాక్చువల్ స్టేట్ ని ఆల్టర్ చేస్తుంది అనమాట. అవునండి. సో ఇప్పుడు ఇక్కడ తేడా ఏంటంటే, టైర్ ప్రెషర్ మార్చడానికిను ఎలక్ట్రాన్ మెజర్ చేయడానికిను ఇది చూడడానికి ఎలా ఉంటుంది అంటే, మన ఇన్స్ట్రుమెంట్ సరిగా లేవేమో అనిపించవచ్చు. అంటే ఉదాహరణకి ఇప్పుడు టైర్ ప్రెషర్ మెజర్ చేయాలనుకోండి, నేను ప్రెషర్ గేజ్ పెట్టి లోపల ఉన్న గాలిని మళ్ళీ బయటికి తీసుకొచ్చి టైర్ మ్యానిపులేట్ చేయక్కర్లేకుండా వేరే పద్ధతులు ఉండొచ్చు ఇప్పుడు చేయడానికి. ఉదాహరణకి నేను దాన్ని స్కాన్ చేశాను అనుకుందాం, ఇప్పుడు అది హైడ్రోజన్ తో నింపుంది అనుకోండి, హైడ్రోజన్ టైర్ అనుకోండి, నేను దాన్ని ఎంఆర్ఐ స్కాన్ చేశాను అనుకోండి, అంటే నేను తమాషాగా చెప్తున్నాను కానీ చేయొచ్చు ఇది యాక్చువల్ గా. ఎంఆర్ఐ స్కాన్ చేస్తే మీకు హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో అది మీకు మన ఎంఆర్ఐ స్కానర్ లో అది లైట్ అప్ అవుతుంది. సో మన బాడీలో వాటర్ రీజన్స్ లైట్ అప్ అయినట్టు హైడ్రోజన్ వల్ల. సో అది మీకు తెలుస్తుంది అంటే అది ఎంత డెన్సిటీలో ఉంది అన్నది ఇమేజ్ అనాలిసిస్ బట్టి మీరు ఎస్టిమేట్ చేయొచ్చు. అది ఓవర్ కిల్ అంటే నేను చెప్పిన పద్ధతి. బట్ విషయం ఏంటంటే, దెర్ ఆర్ వేస్ టు ఫైండ్ అవుట్ ద ప్రెషర్ ఇన్ యువర్ టైర్ వితౌట్ టచింగ్ ద టైర్. దానిలోని ప్రెషర్ ఆల్టర్ చేయకుండా మీరు చేయొచ్చు. కానీ ఎలక్ట్రాన్ లేకపోతే సూక్ష్మ ప్రపంచం విషయం వచ్చేసరికి ఇది సాధ్యపడదు. అంటే ఇది మీరు ఇన్స్ట్రుమెంట్ ఎంత బాగా తయారు చేసినా, అంటే మీరు ఎన్ని తెలివిగా దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసినా, దెర్ ఇస్ ఆల్వేస్ సమ్ ఫండమెంటల్ ర్యాండమ్నెస్ ఇన్ ద నేచర్ అన్నది ఐడియా. అదే మనకి హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ లో దాన్ని మనకి ఫార్ములైజ్ చెప్తారు.
ఇంత ఉంటుంది స్పెసిఫిక్ గా, ప్లాంక్స్ కాన్స్టెంట్ అని ఉంటుంది వాల్యూ, దానికి మించి ఉండదు అని చెప్పారు. కొన్ని వాటి మధ్య సంబంధం అనమాట. కానీ దీని అర్థం ఏంటంటే చూస్తున్న వాళ్ళకి చేతన ఉంది కాబట్టి, అంటే మెజర్మెంట్ చేస్తున్న వాళ్ళకి కాన్షియస్నెస్ ఉంది కాబట్టి అది మారదు. అది అంటే మీరు కాన్షియస్ ఏజెంట్ కాకపోయినా, ఇప్పుడు ఉదాహరణకి నాలోంచి ఇప్పుడు నేను నా రూమ్ లో బల్బ్ ఉంది, ఎల్ఈడి లైట్ బల్బ్ ఒకటి ఉంది. సో దానిలో చూస్తున్న ఫోటాన్స్ అన్ని నా శరీరంలో వెళ్ళిపోతున్నాయి. నిమిషానికి కొన్ని సెకండ్ కి కొన్ని కోట్ల ఫోటాన్స్ వెళ్తున్నాయి. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఫోటాన్స్ అన్ని నా శరీరంలోకి ఎంటర్ అవ్వక ముందే అవి వాటి స్టేట్ డిటర్మైన్ అయిపోయింది వాటికి. అంటే ఎందుకంటే అవి ఇమీడియట్ గా ఎప్పుడైతే విడుదలయ్యాయో, అవి ఇమీడియట్ ఎన్వైరన్మెంట్ ఎప్పుడైతే ఇంటరాక్ట్ అయ్యో అక్కడే వాటి స్టేట్ అనేది డెఫినెటివ్ గా అయిపోయింది. నా దాకా రాక్కర్లేదు, నేను లైట్ ని చూడక్కర్లేదు కూడా. సో ఇక్కడ ఏంటంటే నాతో సంబంధం లేదు, అంటే ఒక కాన్షియస్ ఏజెంట్ అవునా కాదా అన్నంత సంబంధం లేకుండా క్వాంటమ్ మెకానికల్ సిస్టమ్స్ యాక్చువల్ గా పనితీరు ఉంటుంది. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఏం చేస్తారంటే ఈ క్వాంటమ్ సూక్తులు చెప్పే వాళ్ళందరూ దీన్ని, ఈ అబ్జర్వర్ ఎఫెక్ట్ ని, అబ్జర్వర్ ఎఫెక్ట్ అని కూడా దాన్ని మెజర్మెంట్ ఎఫెక్ట్ అనాలి యాక్చువల్ గా. దట్ వుడ్ బి ది కరెక్ట్ వర్డ్. అబ్జర్వర్ అనగానే దానిలో చేతన ఉందేమో, అందుకని విశ్వం మొత్తానికి చేతన ఉందేమో, చేతన లేనిదే విశ్వం లేదేమో అన్న ఒక చాలా విచిత్రమైన మార్మిక తత్వాన్ని తీసుకొచ్చేస్తుంటారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను నేను. అంటే యాక్చువల్ గా మీకు ద్వైతము, అద్వైతము, విశిష్ట అద్వైతం కనుక తీసుకుంటే మనకి ఇక్కడ 3 ఎంటిటీస్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో జీవుడు, పరమాత్మ, ఈ రెండు వేరు కాదు, రెండు ఒకటే అని చెప్పేది అద్వైతం అయితే, లేదు జీవుడు వేరు పరమాత్మ వేరు అంటే ఈశ్వరుడు వేరు అని చెప్పేది ద్వైతం అనమాట. ఈ రెండు డ్యూయాలిటీ రెండు ఉంటుంది అన్నమాట. ఒకటేమో నాన్ డ్యూయాలిటీ, ఇంకోటేమో డ్యూయాలిటీ. ఇంకా మూడోది ఉంటుంది అన్నమాట విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతం ఏం చేస్తుందంటే చిత్ అండ్ అచిత్, అంటే జీవుడు వేరు, అదే విధంగా ప్రకృతి వేరు, అలా కాకుండా ఈశ్వరుడు వేరు అని 3 రకాలు పట్టుకొస్తుంది అనమాట. అది 3 ఎందుకు పట్టుకొస్తుంది అంటే మీకు ఈ మాయా అనే ఈ బాండింగ్ వీటి మధ్య ఏమీ లేకుండా మీరు వీటిని అడ్రస్ చేయడం చాలా కష్టం అనమాట. ఇంతకుముందు అబ్జర్వర్ ఎఫెక్ట్ అని మీరు ఏదైతే చెప్పారో అది ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్ ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒకలాగా, అబ్జర్వ్ చేయనప్పుడు ఒకలాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాయ్ స్టోరీ మూవీ చూసారు కదా, మీరు టాయ్ స్టోరీ మూవీలోని ఆ టాయ్స్ మనం అబ్జర్వ్ చేయనప్పుడు ఆ వాటిలో మాట్లాడుకొని చక్కగా జోక్స్ వేసుకొని ఒక ఎమోషనల్ గా చాలా రియాక్ట్ అవుతుంటాయి అన్నమాట. ఎప్పుడైతే మీరు చూసారో అది వెంటనే పడిపోతుంది అనమాట. టాయ్ స్టోరీ దాంట్లోని చూసారు కదా టాయ్ స్టోరీ మూవీ మీరు? అవును, అవి పిల్లలు చూస్తున్నప్పుడు అవి టాయ్స్ లాగా ఉంటాయి, కానీ లేనప్పుడు అవి యానిమేషన్ లాగా ఉంటాయి. యానిమేషన్ లాగా ఉంటాయి. సో దిస్ ఈజ్ అనదర్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఏది మన అబ్జర్వర్ ఎఫెక్ట్, నాన్ అబ్జర్వర్ ఎఫెక్ట్ అని. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకో ప్రపంచం ఉంటుంది, అబ్జర్వ్ చేయలేకపోతే అది మామూలుగా మీకు జడత్వం లాగా. అబ్జర్వ్ చేయకపోతే వేరే ప్రపంచం ఉండడం కదా, మీరు అబ్జర్వ్ చేయడం వల్ల ప్రపంచం వచ్చింది. కరెక్ట్. అంటే ఇప్పుడు జడత్వం ఉందనుకోండి, జడత్వం అంటే ఏంటి, దాంట్లో చేతన లేదు అన్నట్టుగా. వీళ్ళు యాక్చువల్ గా ఏం చేస్తారంటే ఫిజిక్స్ పూర్తిగా తెలియకపోతే వచ్చే బాధ ఏంటంటే సబాటామిక్ పార్టికల్స్, ఈ స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్ విత్ ఇన్ దట్, అంటే ఎలక్ట్రాన్స్, న్యూయాన్స్, ఫెర్మియాన్స్, ఈ హిగ్స్ బోసాన్, వీటి పదాలు సరిగ్గా తెలియనప్పుడు ఏంటంటే వాటిని తీసుకొచ్చి ఎక్స్టర్నల్ లార్జ్ ఆబ్జెక్ట్స్ కి చెప్పడం అన్నమాట. ఇప్పుడు డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఉంది. డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లోంచి ఒక ఫోటాన్ కనుక మీరు పంపించారనుకోండి, అది వేవా పార్టికల్ అన్నది మీకు కన్ఫ్యూజన్ ఉంది. అది ఫిజిక్స్ కి సంబంధించింది, థియరిటికల్ ఫిజిక్స్ కి సంబంధించింది, పార్టికల్ ఫిజిక్స్ కి సంబంధించింది. వాళ్ళు చెప్తారు, వెయిట్ చేయి, వాళ్ళు చెప్పినప్పుడు ఏం చెప్పారో అదే తిరిగి రిపీట్ చేయి, అంతే తప్ప దాన్ని తీసుకొచ్చేసి ఒక తుపాకీ బుల్లెట్ కి చేసి బుల్లెట్ ని నువ్వు ఎన్ని పంపించినా అది సేమ్ స్లిట్ లోంచి వెళ్తుంది. బికాస్ బుల్లెట్ ఈజ్ ఎ ఫిజికల్ బిగ్గర్ ఎంటిటీ, ఇట్స్ నాట్ ఎ సబాటామిక్ పార్టికల్. అదే విధంగా మన దేహం, మన బాడీ ఏదైతే ఉందో ఇట్స్ ఫుల్ బాడీ అనమాట. ఈ ఫుల్ బాడీ అబ్జర్వ్ చేసినా, అబ్జర్వ్ చేయకపోయినా, నువ్వు ఇంట్లో కెమెరా పెట్టినా, కెమెరా పెట్టకపోయినా, ఆ ఆబ్జెక్ట్స్, ఆ ఎంటిటీస్ అలాగే బిహేవ్ చేస్తాయి అనమాట. అంతే తప్ప నువ్వు అంటే ఎలా వస్తుందంటే మనకి ఈ జీవుడు, జీవాత్మ, పరమాత్మ, సోల్ అనేది అందదు, మనకు తెలియని శక్తి ఏదో ఒకటి ఉంది అన్న ఒక రకమైన ఇల్యూజన్ లోకి నీకు నెట్టి వేస్తుంది అనమాట. ఇది ఇటువంటిది. ఫిజికల్ థింగ్స్ ఏంటంటే నీ పేచెక్ ఉందనుకోండి, యువర్ పేచెక్ ఇస్ ఎ ఫిజికల్ థింగ్. అది నీకు నెలంతా పనిచేస్తే నీకు ఆన్లైన్ లో డిపాజిట్ అయిపోతుంది అనమాట. నువ్వు కళ్ళు మూసుకున్నా, కళ్ళు లేకపోయినా చేయనా సరే, ఎకానమీ అనేది, వరల్డ్ స్టాక్ మార్కెట్ అనేది, నువ్వు కళ్ళు మూసుకున్నా మూసుకోపోయినా డో జోన్స్ ఇండస్ట్రియల్, నాస్డాక్ ఎక్కడ ఓపెన్ అవ్వాలి అక్కడే ఓపెన్ అవుతాయి. అందరు ఇన్వెస్టర్స్ కళ్ళు మూసుకున్నారు అనుకోండి, అయినా రన్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా అందులో పనిచేసేవాళ్ళు ఉన్నారు అనుకోండి, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో, నాస్డాక్ లో పనిచేసేవాళ్ళు, ప్రపంచంలో అందరూ థియరిటికల్ గా ఒకసారి కళ్ళు మూసుకోండి, నథింగ్ విల్ హ్యాపెన్. ప్రపంచం కంటిన్యూ రన్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ రన్ అవుతుంది, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, కంప్యూటర్స్ పనిచేస్తూ ఉన్నాయన్నమాట. సో నువ్వు కళ్ళు మూసుకున్నా మూసుకోపోయినా సరే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. దీనికి క్వాంటమ్ మెకానిక్స్ తెలియకపోవడం ఏంటంటే అజ్ఞానానికి సంబంధించిన విషయం.
సో బాగా చెప్పారు గోవింద్ గారు. సో యాక్చువల్ గా ఇక్కడ నుంచి మన మూడో ప్రశ్న ఇవాళ వస్తుందండి. ఇది కూడా కొంచెం క్లోజ్ గా ఉన్న ప్రశ్న. ఇందాక మనం అడిగిన దానికి, ఇందాక మనం కాన్షియస్నెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అనుభూతి గురించి అన్నమాట ఇది. సో ఒక చిన్న కథ దీంట్లో ఈ ప్రశ్నలో వేశారు వీళ్ళు. ఇది ఫార్వర్డ్ కింద వచ్చింది, అందుకని ఇది మనం తీసుకున్నాం అనమాట షోలో. చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందని. అంటే ఇంట్రెస్టింగ్ గా అంటే మనకి మీరు చెప్పండి ఎందుకు ఇంట్రెస్టింగ్ ఉందన్నది. సో ఈ కథ నేను చదువుతాను మెల్లిగా. ఇద్దరు మాట్లాడుకుంటారనమాట. ఒక అతను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఒక గాడ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అనమాట. అతను అంటున్నాడు, ఏమిటో స్వామీజీ గారు, మీరేదో ధ్యానం, అనుభూతి, శాంతి అంటారు, నాకేమీ ఇలాంటివి లేవు, ఇవన్నీ ఉత్త ట్రాష్, నాన్ సెన్స్, మీరు జనాన్ని మోసం చేస్తున్నారు అని ఏడో మన అంటాడు అనమాట. దానికి స్వామీజీ అంటున్నాడు అనమాట, నువ్వు ఆవేశపడుతున్నావు నాయన, నువ్వు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటే నీకు జ్వరం కూడా రాలేదు, కానీ కొంతమందికి వచ్చింది. అలాగే కొంతమందికి ఆరోగ్యం కూడా వచ్చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళ జ్వరం అబద్ధం అంటే ఎలా? వాళ్ళ శరీర స్థితి బట్టి జ్వరం వచ్చినట్టే నీ శరీర స్థితి బట్టి ఎలా రాలేదో, కొందరికి మానసిక సంస్కార స్థితి బట్టి వాళ్ళలో కొందరికి కాస్త శాంతి, కొందరికి ఆత్మజ్ఞానం, కొందరికి కల్పన సమాధి అంట, నా పదం ఏదో రాశారు, నిర్వికల్ప సమాధి అంట, అక్కడ వరకు రావచ్చు. ఇతను చెప్తున్నాడు, కానీ నేను పచ్చి భౌతికవాదిని, వాళ్ళ అనుభూతులన్నీ వట్టి భ్రమ అని చెప్పాను. దీనికి స్వామీజీ గారు చెప్తారు, చివరి లైన్ అనమాట ఇది ఈ స్టోరీలో, అది ఉండొచ్చు నాయన, చూడు వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కూడా కొందరికి జ్వరం ఏమి రాకపోయినా అదేదో వచ్చేసినట్టు, ఒళ్ళు నొప్పులు వచ్చినట్టు సైకలాజికల్ గా ఫీలింగ్ పొందుతారు. అలాగే కొంతమంది నిన్నగాక మొన్న కాస్త యోగా లాంటిది మొదలుపెట్టి ఏకంగా పూర్వజన్మ జ్ఞానం వచ్చేసింది అనుకుంటారు, అలాంటి భ్రమలు ఉండొచ్చు. అలాగే వ్యాక్సిన్ వేయించుకున్న వాడు ఏది నిజమో ఏది భ్రమో కాస్త గమనించుకోవాలి, పోయిన డాక్టర్నైనా అడగాలి. అలాగే ధ్యానం అనే పేరుతో, ఇది లైన్, ధ్యానం అనే పేరుతో అయినా ఏవి అనుభూతిలో ఏవి భ్రమలో వివేకంతో గ్రహించాలి, లేక గురువుని అడగాలి. వ్యాక్సిన్ తయారు చేసిన సైంటిస్టులని, ధ్యానం కనుగొన్న మహర్షుల్ని ఆక్షేపించక నాయన, ఇక మాస్క్ పెట్టుకో. ఇది కథ అయిపోయింది. సో అంటే ఇక్కడ ఏంటంటే, అంటే మీరు ఒక మందు తీసుకుని వ్యాక్సిన్ వేయించుకుని మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్, అంటే ఒక భౌతికంగా ఒక మెడికల్ గా ఏదో వచ్చిన ఎక్స్పీరియన్స్, మీకు ఆధ్యాత్మికతతో అంటే ధ్యానం దాంతో వచ్చిన ఎక్స్పీరియన్స్, అనుభూతి ఏదైతే ఉంటుందో, ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చా? ఈ రెండింటికి తేడా ఏంటి? ఇక్కడ ఒకటి అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా సార్లు చెప్పుకున్న విషయాన్ని, ఎవరిని అడగాల్సిన ప్రశ్న వాళ్ళని అడగాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వ్యాక్సిన్ కి సంబంధించింది సిడిసి కానీ, డబ్ల్యూహెచ్ఓ కానీ, లేకపోతే వ్యాక్సిన్ కనిపెట్టిన ఫైజర్ కానీ, లేకపోతే కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ, జాన్సన్ అండ్ జాన్సన్ కానీ, ఈ మోడర్నా కానీ, వీళ్ళు ఏం చెప్పారో అదే కరెక్ట్ అనమాట. అంటే ఎంతమందికి జ్వరం వస్తుంది, ఎంతమందికి జ్వరం రాదు, జ్వరం వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పేసింది కదా. ఆ చెప్పేసిన దాన్ని తిరిగి 90% వాళ్ళకి జ్వరం రాదు, 10% వాళ్ళకి జ్వరం వచ్చిందని చెప్పినట్టు, ధ్యానం చేసిన వాళ్ళు 10% వాళ్ళకి జ్ఞానోదయం అవుతుందని చెప్తే బాగుంటుంది అంటారు. అయితే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు టెస్టులు చేశారు. వాళ్ళు కొంతమందికి మెడిసిన్ ఇచ్చారు, కొంతమందికి బ్లైండ్ ఫోల్డ్ టెస్ట్ చేసి మెడిసిన్ ఇచ్చినట్టు ఆడారు. ఈ డేటా అంతా ఆల్రెడీ స్టాండర్డైజ్డ్. దీనికి ఏదో మనకేదో సీక్రెట్ గా చేస్తారు, ఇదో మాఫియా అనడానికి వీల్లేదు. అదన్నీ స్టాండర్డ్ మెథడ్స్ ఫాలో అవుతారు అనమాట. వాళ్ళు ఎంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి, వాళ్ళకు ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ప్రకారం, వాళ్ళ రెసిస్టెన్స్ ప్రకారం ఎవరికి జ్వరం వస్తుంది, ఎవరికి హెడేక్ వస్తుంది, ఎవరికి పెయిన్స్ ఉంటాయి, ఎవరికి వామిటింగ్స్ అవుతాయి, ఎవరికి తల తిరుగుతుంది అన్ని చెప్పేశారు. ఇవన్నీ చెప్పేసిన తర్వాత చెరుకు అటు ఇటు తిప్పినప్పుడు ఆ పిప్పి మిగులుతూ చూసారా, దానికి మళ్ళీ ఓవర్ అనాలిసిస్ చేయాల్సిన పని లేదు. అది ఆల్రెడీ చెప్పేశారు. ఆ చెప్పేసిన దాన్ని ధ్యానం మీద చేయాలి. అంటే ఏం చేయాలంటే, ఒక 1,00,000 మందిని తీసుకొని 1,00,000 మందిని కళ్ళు మూసుకొని ఈ కుండలిని శక్తిని బయటికి తీసుకురామని చెప్పాలి. ఆ 1,00,000 మంది తీసుకున్న తర్వాత దాంట్లో అరిమ, గరిమ, మహిమ, లగిమ, ఈసత్వం, వసత్వం, ఇటువంటి సిద్ధులు ఉన్నాయో, ఇటువంటి సిద్ధులు కలిగిన వాళ్ళు మనకి హిమాలయాలో ఉన్నారన్నారో అందరినీ తీసుకొచ్చి టెస్ట్ చేయాలన్నమాట. టెస్ట్ చేసిన తర్వాత ఈ పరకాయ ప్రవేశం అంటే ఏంటి, అదే విధంగా ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ముందుగానే టెలిపతి లాగా అన్ని తెలిసిపోతుంటాయి అని మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ ప్రూవ్ చేశారనుకోండి, సేమ్ ఈ వ్యాక్సిన్ టెస్టులు జరిగినట్టుగా అది కరెక్ట్ టెస్ట్ అవుతుంది అన్నమాట. అంతే తప్ప సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి వచ్చింది కనుక, కొంతమంది రాలేదు కనుక, ధ్యానం కూడా కొంతమందికి అనుభవం వస్తుంది రాదు అని చెప్పడం ఎలాంటిదంటే, అసలు మీకు ఏమాత్రం సైన్స్ అవగాహన లేకుండా సైన్స్ చేసిన ప్రయోగాల్ని, సైన్స్ లో వచ్చిన రిజల్ట్స్ ని తీసుకెళ్లిపోయి ఆధ్యాత్మిక పరమైన అంశాలకి ముడిపెట్టుకోవడం అనుకుంటే, ఇట్ ఈస్ లైక్ మాటలతో మోసం చేయడం అంటారు చూసారా, ఇది మాటల గారడి తప్ప ఇంకేం కాదు.
సో ఇప్పుడు అంటే మీరు అనేది ఇప్పుడు వ్యాక్సిన్ ఉందని అంటే సింపుల్ కంపారిజన్ ఒక ఫిజికల్ ఎఫెక్ట్ ఉందంటే దానిలో అన్సర్టనిటీ ఉన్నా అంటే ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళ బాడీస్ చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి అంటే మనం కోట్ల మందికి వేస్తున్నప్పుడు అందరి బాడీస్ సంక్లిష్టంగా ఉంటాయి కాబట్టి ఆ అన్సర్టనిటీ కోసం అని చెప్పి దాన్ని మోడల్ చేయడానికి మనకి స్టాటిస్టిక్స్ మెథడ్స్ యూజ్ చేసి మనం రఫ్లీ 10% వాళ్ళకి ఫీవర్ వస్తుంది అన్నది అంటే మనం వెల్ ఇనఫ్ శాంపుల్స్ అంటే ఇది ఒక సిస్టమేటిక్ గా స్టాటిస్టికల్ రీజనింగ్ తో చెప్పిన అంశం కదా ఇది ఏదన్నా అంటే అంతేగాని నీ శరీర తత్వం బట్టి నీకు వస్తుందని నాకు తెలిసి డాక్టర్లు అనరు అంటే వాళ్ళు ఏమంటారంటే వేయించుకున్న వాళ్ళలో 10% మందికి వస్తుంది రఫ్లీ అని మనకు ఉన్నది సో మిగతా దేర్ విల్ బి అదర్ ఫ్యాక్టర్స్ అంది కానీ మనకి తెలుసు ఆ 10% అనేది అప్పర్ లిమిట్ కింద ఉంటుందని చెప్పని అట్లీస్ట్ వీ నో దట్ కానీ ఈ ధ్యానం అనేది అసలు ఇది 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 అంటే ధ్యానం అనే కాకుండా ఈ టైప్ ఆధ్యాత్మిక అనుభూతులు ఏవైతే ఉంటాయో ఇవి వేటికి ఏమి ఇట్లాంటి ప్రమాణాలు ఏమి లేవు అంటే ఇవి ఏమి స్టడీడ్ కాదు 1 in 7% బాల్డ్ హెయిర్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అది స్టాటిస్టిక్స్ అనమాట అన్న బాల్డ్ హెయిర్ ఉంది అనుకోండి ఇప్పుడు ధ్యానం చేయడం ద్వారా 10 మందికి కూడా అందరూ చేయడం ద్వారా ఎవరికి బాల్డ్ హెయిర్ రాలేదనుకోండి అది స్టాటిస్టికల్ రియల్ కలెక్షన్ అవుతుందంటే డేటా అంతే తప్ప ర్యాండమ్ గా 10 మందిని తీసుకొని నేను చూసారా నీకు కొంతమందికి బాల్డ్ హెయిర్ వస్తుంది కొంతమంది ఎందుకు రాదు నాకు చెప్పండి అది ధ్యానం కూడా అంతే కొంతమంది పనిచేస్తుంది అని చెప్పడం ఏంటంటే మన ప్రపంచంలో చుట్టూ జరిగే మనం అబ్జర్వ్ చేసే మనం గమనించే మన ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చేవి ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్ ని తీసుకొని స్పిరిచువాలిటీలోకి ఫాల్స్ డేటాతోని ఇన్వైట్ చేయడం లాంటిదే సో అంటే ఇట్లాంటి కథలు తీసుకుని అన్సర్టనిటీనే పూర్తిగా అమ్మేయడం అని జరుగుతుంది అంటే దాన్నే ఒక ఎంటర్ప్రైజ్ కింద పెడిల్ చేయడం జరుగుతుంది కానీ విషయం ఏంటంటే అన్సర్టనిటీ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మనం నిర్ణయం తీసుకెళ్ళాం అది వీళ్ళు మిస్ అయిపోతున్నారేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ మెడికల్ ట్రయల్స్ కానీ ఎనీథింగ్ ఇన్ సైన్స్ మీరు తీసుకున్నా అన్సర్టనిటీ ఉంటుంది కాబట్టి దాన్ని మోడలింగ్ చేసి స్టాటిస్టికల్ రీజనింగ్ ఇస్తారు అంటే అన్సర్టనిటీ ఉన్నా అది 10% మించదు అని చెప్పని వ్యాక్సిన్ విషయంలో అలాగే ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళలో ఒక 85% వాళ్ళకి అందరికి యాంటీబాడీస్ వస్తున్నాయి అంటే మీనింగ్ ఏంటంటే దానిలో అన్సర్టనిటీ అంటే వ్యాక్సిన్ పనిచేస్తుంది అంటే ఈ వ్యాక్సిన్ తీసుకుంటే యాంటీబాడీస్ నాకు ప్రొడ్యూస్ అవుతాయా లేదా అన్న ప్రశ్నలో అన్సర్టనిటీని మనం 15% కుదిస్తున్నట్టు ఎందుకంటే 85% కేసెస్ లో మన యాంటీబాడీస్ కనబడ్డాయి కాబట్టి కానీ ధ్యానం లేదా ఆధ్యాత్మిక విషయంలో ఇట్లాంటి కుదించడం లేవు 100% అన్సర్టనే కాబట్టి అందులో అసలు అది దానిలోకి వెళ్ళడమే అది అసలు అదే దానిలో నిర్ణయమే తీసుకోలేం కదా అంటే మీరు లోతు తెలియకుండా దాని సర్ఫేస్ తెలియకుండా దూకుతున్నట్టు ఎక్కడ చీకట్లోకి అంతే కదా కాదండి శరత్ గారు నాకు ప్రశ్న ఉంది ఇక్కడ మీరు మొత్తానికి అన్సర్టనిటీ అసలు ఏ సర్టనిటీ లేదంటున్నారు అంటే కొంతమంది చెప్పే వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాలకి ఎలాగైతే మనకి పర్సనల్ ఎండోర్స్మెంట్ అన్నదానికి లీస్ట్ వాల్యూ యాజ్ ఎన్ ఎవిడెన్స్ ఉంటుందో అది కానీ వాళ్ళు కొంతమంది వాళ్ళు అడిగే ప్రశ్న ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒకటి ఆల్రెడీ ఇప్పుడు స్లైట్ గా డిస్కస్ చేసిన దానికి దగ్గరగా ఉన్నది ఏంటంటే మీరు ప్రతిది కూడా మీరు సైన్స్ అంటున్నారు మీ సైన్స్ కూడా సర్టెన్ గా చెప్పలేకపోతుంది కదా ఆల్రెడీ మీరు మాట్లాడారు బట్ స్టిల్ నేను వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఎగ్జాక్ట్ గా ఏం చేస్తా ఎలా అడుగుతారంటే సిగరెట్ తాగకూడదు క్యాన్సర్ వస్తుంది అంటారు కానీ కొంతమంది జీవితాంతం సిగరెట్ తాగినా సరే వాళ్ళకి ఏమీ రాలేదు అలాగే కొన్ని మందులు వాడితే హార్ట్ అటాక్ రాదు అంటారు కానీ వాళ్ళు వాడుతున్నా గానీ వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది సో వస్తుందో రాదో ఖచ్చితంగా చెప్పలేదు లేదంటే దాన్ని ట్రీట్ చేయలేకపోవటం కానీ అలాగే ఈ మోడర్న్ మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారని కానీ లేదంటే కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకి ఇంకా ఎందుకు కనిపెట్టలేకపోయింది మీ సైన్స్ మందు ఈ ప్రశ్న తీసుకొస్తారు వాటిని ఎలా అర్థం చేసుకోవాలంటారు మరి ఇది ఒకటి పాయింట్ 1 దీనికి చెప్పండి ఇంకొకటి ఉంది ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తారండి ఇక్కడ శరత్ గారు మీరు ఆన్సర్ చేయండి ఈ ప్రశ్నకి మామూలుగా ఏంటంటేనండి క్యాన్సర్ రాలేదు అంటే సిగరెట్ కి అల్టిమేట్ గోల్ క్యాన్సరే కాదు యాక్చువల్ గా సిగరెట్ తాగుతున్న వాడికి క్యాన్సర్ రాకుండా ఉన్నప్పుడు లంగ్స్ ని కనుక మీరు టెస్ట్ చేయించుకున్నారనుకోండి ఆల్రెడీ 80% దెబ్బేసి ఉంటాయి ఎందుకంటే మనం దేనికి దేని ఎఫెక్ట్ ఉంటుంది అల్టిమేట్ గా దాని పర్యవసానం ఏంటి సిగరెట్ తాగితే మరణమని ఆల్కహాల్ తాగితే మరణమని ఆడు ఇంకా చనిపోలేదు కదా అన్నది ఎవిడెన్స్ కాదు అసలు ఆరోగ్యం పూర్తిగా చెడిపోయిందా లేదా ఎంతవరకు చెడిపోయింది ఆ వల్నరబిలిటీ ఏంటి హెల్తీ లంగ్స్ ఎలా ఉంటాయి నాన్ హెల్తీ లంగ్స్ ఎలా ఉంటాయి దానికి స్మోక్ ఎలా పట్టేసింది ఆ టార్చర్ ఎలా బిల్డప్ అయింది ఈ విషయాలన్నీ ఇప్పుడు అవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో మీరు మనకి 5 minutes లో మనం చేయాలి కనుక శరత్ గారు మీరు ఆన్సర్ చేయండి తప్పకుండా అండి అంటే ఇక్కడ 2 విషయాలండి అంటే నాకు తెలిసి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే మొదటిది ఫస్ట్ వీఆర్ ఇన్ స్టేట్ ఆఫ్ అన్సర్టనిటీ అనుకున్నప్పుడు అంటే మనకి ఒక ఫలానా జరిగినప్పుడు దాని గురించి ఏం తెలియదు అనుకుందాం
ఇప్పుడు ఇప్పుడు సూర్యోదయం సూర్యాస్తమం జరుగుతుంది, మనకి దాని గురించి ఏం తెలియదు అనుకున్నాను. అంటే అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఎందుకు జరుగుతుందో తెలియనప్పుడు మనం ఏదో ఒక ఫలానా దాని వల్ల జరుగుతుందో అని మొదలు పెడతాం కదా. అలా అనుకున్నప్పుడు అది ఎంతవరకు ప్రిడిక్ట్ చేయగలుగుతోంది, చేస్తున్న దాంట్లో ఎంత అన్సర్టనిటీ ఉన్నదన్నది డ్రిల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది సైంటిఫిక్ మెథడ్ అండి. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉంటాయి దీనికి డ్రిల్ డౌన్ చేయడానికి, బట్ రఫ్లీ స్పీకింగ్ అది కూడా ఉంటుంది సైంటిఫిక్ మెథడ్ లో. సో ఇప్పుడు అన్సర్టనిటీ ఎక్కడైతే ఉందో దాని మీనింగ్ ఏంటంటే అక్కడ మనకి తెలియదని, కానీ అన్సర్టనిటీ గురించి మనం తెలుసుకునే లోపే దాన్ని మనం మోడలింగ్ చేయొచ్చు యూజింగ్ స్టాటిస్టిక్స్. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా, కొంతమందికి సిగరెట్లు తాగిన వాళ్ళకి లంగ్స్ అయిపోతుంది. దానికి గోవింద్ గారు చెప్పింది కరెక్ట్ ఆన్సర్ యాక్చువల్ గా. ఏంటంటే మీరు సిగరెట్ మనకి తెలిసింది ఏంటంటే, మీరు సిగరెట్ ఒక 10 సంవత్సరాల పాటు కాలుస్తుంటే, అసలు సిగరెట్స్ కాలుస్తున్నప్పుడే మీరు లంగ్స్ స్కాన్ మీరు డైలీ వేస్ చేసుకుంటుంటే మీకు ప్రోగ్రెషన్ కనబడుతుంది, లంగ్ స్కాన్ ఎట్లా డిటీరియేట్ అవుతుంది లంగ్ టిష్యూ అనేది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎవిడెన్స్ ఫర్ యూ. సో ఇది నెంబర్ 1. ఇకపోతే అవుట్లయర్ కేసెస్ గురించి, ఎవరికైతే సిగరెట్లు తాగినా వాళ్ళకి దగ్గు కూడా రాలేదు ఎప్పుడు అనేది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎగ్జాజరేటెడ్ స్టోరీస్, దగ్గులు రాకుండా ఉండవు. సిగరెట్ ఒక లాంగ్ టర్మ్ కనీసం 20 సంవత్సరాల పాటు కాల్చిన వాళ్ళకి ఖచ్చితంగా సిఓపిడి లాంటిది ఏదో వస్తుంది, లంగ్ సమస్యలు రాకుండా ఉండేది. మీ స్కాన్ చూపిస్తుంది లంగ్స్ దాని మీద మార్క్స్ ఉన్నాయని, లంగ్ టిష్యూ డిటరేట్ అయింది. దాని సిమ్టమ్స్ ఎందుకు రాకుండా ఉంటాయి, అది చాలా అన్లైక్లీ. అయితే కొన్ని కేసెస్ ఏంటంటే, ఇప్పుడు మా ఇంటి యాక్చువల్ గా మా ఊళ్ళో మా అపార్ట్మెంట్ కి పైన అంతస్తులో, అంటే థర్డ్ ఫ్లోర్ నుంచి ఒక 2 ఏళ్ల అబ్బాయి పడిపోయాడు బాల్కనీ నుంచి కిందకి రోడ్డు మీదకి. పడిపోతే అతను ఏదో అయిపోయింది అనుకున్నాం కానీ అతను సర్వైవ్ అయ్యాడు. పిల్లోడు 2 ఏళ్ల సంవత్సరాల పిల్లోడు అనమాట. ఆడుకుంటూ దూకేశాడు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అమ్మాయితో పనిలో ఉంటే 3వ ఫ్లోర్ నుంచి. ఇప్పుడు 3వ ఫ్లోర్ నుంచి దూకిన వాళ్ళు ఎంతమంది సర్వైవ్ అవుతారండి, మీరు లెక్కేయచ్చు. సో ఇప్పుడు అంటే ఈ కేసు అన్నది మీకు శాంపుల్ అవ్వదు. దాని అర్థం 3వ ఫ్లోర్ నుంచి దూకిన ఆ పిల్లవాడికి ఏం కాలేదు కాబట్టి, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మీరు బాల్కనీకి గ్రిల్ పెట్టించుకుని ఉంటారా 3వ ఫ్లోర్ లో ఉంటుంటే కనుక? మీరు కాదుగా. రిస్క్ అనేది అక్కడే ఉంది. సో రిస్క్ అనేది నెక్స్ట్ అన్సర్టనిటీని ఎంత మోడల్ చేస్తున్నాం, 10% అనేది చాలా పడుతున్నప్పుడు. ఇంకొక విషయం, చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. అలా పడుతున్నప్పుడు మీరు ఒకవేళ మృత్యుంజయ మంత్రం వినిపిస్తుంది అనుకోండి, ఆ ఎఫెక్ట్ వల్ల అబ్బాయికి ఏం కాలేదు అన్న విషయాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటారు అనమాట. అంటే ఆ టైంలో మృత్యుంజయ మంత్రం పెడుతూనే అన్ని ఫ్లోర్లోంచి అందరూ దూకేశారు అనుకోండి, అందులో ఎంతమంది సర్వైవ్ అయ్యారు అన్నది సైంటిఫిక్ మెథడ్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు హైపోథెసిస్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు మనుషులు తోయలేరండి పైనుంచి, అంటే యూ కాంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. బట్ ఇలాగ మంత్రాలకిను లేకపోతే ఇలా మాటలు మాట్లాడడానికి గ్రావిటీకి మధ్యన ఎలాంటి ఎఫెక్ట్ ఉందన్నది మనకు తెలుసు. సో ఇప్పుడు మనం నేను గట్టిగా మీరు పడద్దు అని చెప్పి నేను అరుస్తుంటే పడుతున్న మనిషి అయిపోయి గ్రావిటీ సస్పెండ్ అవ్వదు కదా. సో దర్ ఇస్ నో సచ్ థింగ్. సో దట్ విల్ బి ద రీజన్ దేర్. అంటే ఇప్పుడు అతన్ని ఆ పిల్లోడిని సేవ్ చేసింది ఏదో అతిథి శక్తి కాదని చెప్పడం. ప్రసాద్ గారు చెప్పండి. అంటే ఇన్ ఏ సర్టెన్ వే అట్ ఏ సర్టెన్ టైం మన పాత సేజెస్ వాళ్ళు అలాగ గాల్లో వెళ్ళి గోడలోంచి వెళ్ళేవారు అంటారు కదా. మరి మీరు అది ఎవరికి తెలియదు. సరే, మన సమయం అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. క్వశ్చన్ ఆన్సర్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అదే చెప్తుంది అనమాట. అంటే అది ఆటం గోడలోంచి వెళ్లకుండా పక్కకు తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది అది. సో అందుకని ఎప్పుడు కూడా అంటే సబాటోమేటిక్ పార్టికల్స్ కి ఈ నానో లెవెల్లో కెమిస్ట్రీకి డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఏ లెవెల్లో ఫంక్షన్ పనిచేస్తాయో అవి ఎక్స్టర్నల్ గా ఉన్న ఫిజికల్ ఆబ్జెక్ట్స్ కి, అంటే ఎక్కడో సైన్స్ ఫైండ్ చేసింది ఒక సైంటిఫిక్ పేపర్ లో వచ్చింది కదా అని దాన్ని పట్టుకొని ఫిలాసఫీ కరెక్ట్ అనడం అనేది అజ్ఞానంతో కూడుకున్న పని అనమాట. ఫిలాసఫీ అంటే చెప్పాం కదా, అది ఫిలాసఫీ అంటే ఐ మీన్ ఒక ఈ మెయిన్ ఎక్కువ అంటే అద్వైత సిద్ధాంతం, లేకపోతే ద్వైతము, విశిష్ట అద్వైతము, ఎనీథింగ్ రిలేటెడ్ టు గాడ్ ఆర్ పరమాత్మ ఆర్ సమ్ అన్నోన్ ఎంటిటీ అండ్ రిలీజియస్ స్క్రిప్చర్స్, ఈ సంబంధించిన సరంజామా ఏదైతే ఉందో అది రియల్ ఫిజికల్ వరల్డ్ లోని సైంటిఫిక్ మెథడాలజీకి, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కి అసలు సంబంధం లేదనమాట. అలా చెప్పేవన్నీ కూడా బోగస్ క్లెయిమ్స్ కింద వస్తాయి. అవునండి. పైగా ఇంకొకటి ఏంటంటే, ఇంకొక హాల్ మార్క్ ఏంటంటేనండి, అంటే ఈ ఆధ్యాత్మికత కానీ లేకపోతే ఈ క్లెయిమ్స్ అని తప్పడానికి అవి రేంజ్ చాలా బ్రాడ్ గా ఉంటాయండి. అంటే ఇప్పుడు మీకు ఈ రోజు ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ పడుతుందా గ్రీన్ పడుతుందా, అక్కడి నుంచి మీ క్యాన్సర్ తగ్గుతుందా తగ్గదా, ఇన్ని రేంజ్ ఆఫ్ విషయాల్ని ఈ స్పిరిచువల్ గురూస్ లేకపోతే ఈ ఆధ్యాత్మికలు జడ్జ్ చేయడం ఉంటుంది. కానీ సైన్స్ కి లిమిటేషన్స్ ఉంటాయి. అంటే లిమిటేషన్స్ అంటే ఇన్ ద సెన్స్ స్కోప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది స్పెసిఫిక్ గా ఉంటుంది. అంటే మీ కంప్యూటర్ పనితీరుని గ్రావిటీ డిసైడ్ చేయదు, ఎలక్ట్రోమాగ్నెటిజం డిసైడ్ చేస్తుంది, అట్లా అనమాట. అలాగే సబాటమిక్ పార్టికల్స్ మధ్యన ఇంటరాక్షన్స్ అనేవి గ్రావిటీ డిసైడ్ చేయదు. సో అంటే ఏంటంటే మనకి అది ఏ రంగంలో ఏం అప్లై అవుతుంది, దాని స్కోప్ ఏంటి
అది ఏమి చేస్తుందని చాలా స్పెసిఫిక్స్ గా ఉంటాయి అనమాట. ఈ ఆధ్యాత్మికతలు అలా ఉండదు. సరేనండి, మనం షో చివరికి వచ్చేసాం. ఈ రోజు మీరు ఇప్పటిదాకా మీరు విన్నది తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ విన్నారు. వచ్చే వారం మనం మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మరింత ఇంకా చర్చ తీసుకోవడానికి మనం మన అతిథులతో మళ్ళీ తిరిగి వద్దాం. అంతవరకు సెలవు.